ఫస్ట్‌లీ ఈ వీడియో నేను జస్ట్ యాస్ ఎ మూవీగా రివ్యూ చేస్తున్నాను. ఏది నిజం, ఏది అబద్ధం అనేది నేను డిస్కస్ చేయట్లేదు. యాస్ ఎ రివ్యూవర్‌గా ఈ మూవీ నాకెలా అనిపించింది, టెక్నికల్లీ ఎలా ఉంది అనేది మాత్రమే ఈ వీడియోలో చెప్తాను. సో హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద కేరళ స్టోరీ 2' రీసెంట్‌గా జీ5లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగా చేశారు. పార్ట్ 1కి, పార్ట్ 2కి అసలు ఏమీ కనెక్షన్ ఉండదు గైస్. ఇది జస్ట్ ఒక స్పిరిచువల్ సీక్వెల్ మాత్రమే. రన్ టైమ్ 2 అవర్స్ 5 మినిట్స్ ఉంటుంది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడాలా వద్దా అనేది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. ఈ మూవీ ఎలాంటిదో మీ అందరికీ తెలుసు. సో డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో 3 డిఫరెంట్ ప్లేసెస్‌లో 3 డిఫరెంట్ అమ్మాయిల లైఫ్‌లో జరిగే స్టోరీ చూపిస్తారు. సేమ్ అదే కేరళ స్టోరీ పార్ట్ 1లో ఉన్న స్టోరీనే ఉంటుంది. వాళ్ళని లవ్ చేసి, వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, వాళ్ళ బిలీఫ్‌ని మార్చాలని చూస్తారు. సో ఆ అమ్మాయిలు ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారు, నెక్స్ట్ వాళ్ళ లైఫ్‌లో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే ఫెల్ట్ ఎ లిటిల్ బిట్ ఫోర్స్డ్ బట్ ఒకేషనల్లీ హిట్స్ హార్డ్ అనిపించింది. ఫస్ట్‌లీ కొన్ని క్యారెక్టర్స్‌ని చాలా డెలికేట్‌గా చూపించారు గైస్. కొంచెం కూడా అవగాహన లేకుండా ఉంటారు. ఫ్యూచర్ గురించి కొంచెం కూడా థింక్ చేసే మైండ్‌సెట్ లేకుండా చూపించారు. సీ గైస్, రియాలిటీలో కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కడైనా ఉండొచ్చు. కానీ పార్ట్ 1లో లాగా క్యారెక్టర్స్‌లో ఒక ఎమోషనల్ డెప్త్ మిస్సింగ్ అనిపించింది. నాకైతే కొన్ని ఎమోషన్స్ చాలా ఫోర్స్‌డ్‌గా అనిపించాయి. ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉంటుంది. అందులో కొన్ని సీన్స్ వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ పేస్‌గా ఉంటుంది గైస్. అందరి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అండ్ వాళ్ళు లవ్‌లో పడ్డం మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా దాంట్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఇక అసలైన స్టోరీ సెకండ్ హాఫ్‌లో ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో కొన్ని ఎమోషన్స్ మాత్రం చాలా అన్‌సెటిలింగ్‌గా ఉంటాయి గైస్. ఓవర్ ద టాప్ వెళ్లి చూపించారు. నేనైతే అసలు చూడలేకపోయాను. ఇఫ్ మీరు కొంచెం సెన్సిటివ్ పీపుల్ అయితే మాత్రం అస్సలు తట్టుకోలేరు. సో చూసే ముందే మీరు స్ట్రాంగ్ అని డిసైడ్ అయ్యాకే చూడండి. సో ఓవరాల్‌గా నాకైతే పార్ట్ 1 రేంజ్‌లో అయితే లేదనిపించింది, కానీ కొన్ని సీక్వెన్సెస్ మాత్రం హిట్ చేస్తాయి గైస్. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ సాంగ్స్‌ని కూడా తెలుగు డబ్బింగ్ చేశారు. మంచి లిరిక్స్ కూడా ఉన్నాయి. సో నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% జస్ట్ ఒక మూవీలా చూడండి. అంతేకాని వేరే ఏవి పెట్టుకోకండి. సో ఇది గైస్, కేరళ స్టోరీ 2 మూవీ రివ్యూ. ఆల్రెడీ మూవీ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.